హలో అండి, సౌజీస్ కుకింగ్ బ్లాగ్స్లో ఇవాళ మన స్పెషల్ క్రిస్పీ మసాలా వడ చూపిస్తున్నానండి. ఈ వడలు లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. తయారీ విధానం చూపిస్తున్నాను. ఇక్కడ ముందుగా నేను 1/2 kg శనగలు నైట్ నానబెట్టేసుకున్నానండి. మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి, సరిపోతుంది. 8 hours నానితే సరిపోతుందండి. ఈ శనగల్లోకి ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. ఈ పిండిలో ఇవి కలుపుకోవడానికి బాగుంటాయి. 2 ఉల్లిపాయలు, 1 అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు తీసుకున్నానండి. ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోండి. ఇక్కడ నేను ముందుగా నైట్ నానబెట్టుకున్న ఈ శనగల్ని కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పిండి మిశ్రమంలో వేసేసుకున్నానండి. ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను. జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసేసుకున్నానండి నేను, ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇందులోకి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. వడలకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ గరం మసాలా, చికెన్ మసాలా. కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. గరం మసాలా అయినా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం ఈ పిండి మిశ్రమంలోకి ఇలా బాగా కలిపేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు బాగా కలిపేసుకోండి. మొత్తం పిండిలో మొత్తం కలిసే విధంగా అలా కలుపుకోండి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకొని ఈ కలుపుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, నేను చూపిస్తున్నాను కదండి, అలా చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని అలా జస్ట్ ప్రెస్ చేసి ఆయిల్లో వేసేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోవటమేనండి వీటిని. ఆయిల్ కూడా పెద్దగా పట్టదండి దీనికి. చూసారా, ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. అలా చిన్న ఉండలాగా చేసుకొని ఆ పిండి మిశ్రమాన్ని అరచేతిలో పెట్టుకొని అలా ఒత్తేసి అలా వేసుకోవటమేనండి. ఇంకా మిగిలిన వడలు కూడా అలాగే అన్నీ అలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హైలో పెట్టేస్తే పై వరకే క్రిస్పీగా వచ్చి లోపల సరిగా ఉడకదండి. వడలు ఈవెన్గా ఉడకాలి అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈవెన్గా కాల్చుకొని తీసేసుకోవటమేనండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉండే వడలు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి.